ఆగస్టు 2 శనివారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజున ఆగస్టు 2 శనివారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమి ఉదయం 5:45 వరకు ఉంది. విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 9:35 నుంచి 11:21 వరకు ఉంది. తర్వాత అమృత ఘడియలు రాత్రి 8:14 నుంచి 10 గంటల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:24 నుంచి 7:42 వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:30 ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం. రాహువు కుంభంలో, శని మీనంలో, శుక్రగురువులు మిథునంలో, రవి బుధ కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజుడు కన్యలో, చంద్రుడు తులలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా సమయపాలనతో పూర్తవుతాయి. ఇక్కడి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మంచి కాలక్షేపం జరుగుతుంది. వాళ్ళ మీకు బంధువులు స్నేహితులు కలిసినప్పుడు కూడా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేసి మంచి వివరాలు తీసుకుంటూ మంచి ఆనందమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎలా సరి చేసుకుంటే బాగుంటుంది, ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి దాని మీద ఇవాళ చక్కటి సంభాషణ, చక్కటి చర్చ జరిగే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి కాలం చక్కగా పూర్తవుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. తర్వాత వృషభ రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి గ్రహచారం ఇంకా కొద్ది రోజుల పాటు ఉంది. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలి. కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేద్దాం, ఏదైనా ప్రయోగాలు చేద్దాం అనుకుంటే ఇప్పుడే వాటి మీద ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి. ఇలాంటి సందర్భంలో మీకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు అన్ని స్వయంగా చూసుకుంటే ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి ఎన్నో లాభాలు అందుకుంటారు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి. అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ తెలివి, ఓర్పు ఇవన్నీ కూడా ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఎంతో చక్కటి ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. చాలా చక్కటి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు వ్యవహార ప్రతిబంధకాలను కొంత చూస్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కాలక్షేపం బాగా జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మళ్ళీ కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా అనుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు వాయిదా వేసే లక్షణం బాగా పెరిగిపోతుంది. ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైన సమస్య వెంటాడుతుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం.
మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరి విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం వల్ల లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో చికాకులు బాగా ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో విశేషమైనటువంటి శ్రమతో మళ్ళీ పక్కన లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని పనులు అస్తవ్యస్తంగా నడుస్తాయి, కొన్ని పనులు అసలు సరిగ్గా జరగవు, కొన్నిసార్లు చాలా చికాకు పడతారు, కొన్నిసార్లు చాలా విశేషమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవడం మూలంగా చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి శ్రమ లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ఎన్నో లాభాలు అందుకుంటారు. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. తులారాశి ప్రతి పని కూడా బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. వ్యయ కుజుడి మూలంగా అడ్డంకులు ఉంటాయి, వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణంలో సంచారం చేస్తారు. ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కాలం బాగా అనుకూలంగా ఉంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు బాగా తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి ధనురాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. తర్వాత మూల నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలైనా సరే తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు ఎన్నో ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి బాగా ఉంటాయి. అలాగే ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా మంచి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.